అందరికీ జై భీమ్. నేను చాలా రోజుల నుంచి ఒక ముఖ్యమైన సబ్జెక్టు చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్. నేను ఈ ఆర్గనైజేషన్లో గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. పోతే మధ్య మధ్యలో చిన్న చిన్న సబ్జెక్టులు చెప్పాను, కానీ మన గ్రామాల గురించి, మన పంచాయతీ వ్యవస్థ గురించి, మున్సిపాలిటీ వ్యవస్థ గురించి, అసలు మున్సిపాలిటీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, పర్యావరణ పరిరక్షణపై, పంచాయతీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది పర్యావరణ పరిరక్షణపై అనేది అవగాహన కోసం మీకు కూడా చెప్తున్నాను. ఇది ఎప్పుడో చెప్పాలి నేను, కానీ ఏంటంటే నాకు అవకాశం దొరకలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్. ఇది ప్రతి గ్రామంలో యువకులు, ప్రతి పౌరుడు, చదువుకునే విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఈ సబ్జెక్టు మీరు తెలుసుకోవాలి. మీకు తెలిసినా కానీ చెప్పడం నా బాధ్యత. మనం ఈ పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేద్దామని చాలాసార్లు అనుకున్నాము. ఎందుకంటే అది కనీసం ఒక పౌరుడిగా నా బాధ్యత. కానీ నాకు అవకాశం రాలేదు. కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నేను చేసే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో ఎన్విరాన్మెంట్ మీద. దానికంటే ముందు ప్రజెంట్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో చూద్దాం. మన ముమ్మిడివరం నియోజకవర్గం పరిధి, ముమ్మిడివరం మున్సిపాలిటీ, అదేవిధంగా మన కాట్రినకొండ గ్రామ పంచాయతీ, దొంతుకూరు గ్రామ పంచాయతీ, పల్లంకూరు గ్రామ పంచాయతీ, కందుకూపు గ్రామ పంచాయతీ, ఇలా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పర్యావరణ పరిరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత పంచాయతీ సిబ్బందిది, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ సిబ్బందిది. మనం పల్లంకూరు నుంచి వెళ్ళిపోదాం. మాది పల్లంకూరు కాబట్టి పల్లంకూరులో పర్యావరణ పరిరక్షణపై ఎవరికి అవగాహన అనేది లేదు, ముఖ్యంగా సిబ్బందికి. ఎందుకంటే ఈ పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ అవగాహన లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తుంది. ఈ మాట నేను ఎందుకు అంటానంటే, డంపింగ్ యార్డ్ విషయం మానదాకా మాట్లాడుకున్నాం. ఇంకా డంపింగ్ యార్డ్ గురించి నేను ఈ టాపిక్లో నేను ఎత్తను. టాపిక్ మనకు వద్దు. డంపింగ్ యార్డ్ దానికి సెపరేట్ ఉన్న సెక్షన్ చెప్తాను. ప్రజెంట్ డ్రైనేజ్ వ్యవస్థ, మా పల్లంకూరులో డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఈ డ్రైనేజ్ కాలువలు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయినాయి, ఈ డ్రైనేజ్ కాలువల్లో ఈ డ్రైన్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇళ్ళ నుంచి వెలువడే డ్రైన్ వాటర్ అంతా కూడా ఈ డ్రైనేజ్ కాలువలోకి వస్తుంది. అదేవిధంగా ఏ డ్రైన్ వాటర్ వర్షాకాలంలో వర్షపు నీరు దిగడానికి పనిచేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం ఎప్పుడు వచ్చినా కానీ ముఖ్యంగా ఇది డ్రైన్ ఉపయోగించేది వ్యర్థ జలాలు వెళ్ళడం కోసం. మనకు పోతే పల్లంకూరు పంచాయతీ దగ్గర నుంచి అరణ్యపు రోడ్డు ఇరువైపులా కనీసం ఒక పక్క అయినా కానీ అసలు ఇరువైపులా డ్రైన్లు ఉండాలి. కానీ నాకు తెలిసి ఒక పక్క డ్రైన్ ఉంది. అది చెరువు దగ్గర నుంచి, అలాగ బాపు స్టోర్ దగ్గర నుంచి, అలా బస్ స్టాండ్ దగ్గర నుంచి అలాగ డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, కందుకొప్ప థియేటర్ దగ్గర మురుక్కోట ఉంది కదా, ఈ ముక్కు వరకు ఉంది. కానీ ఈ డ్రైనేజ్ వ్యర్థ నీరు ఎక్కడిదక్కడ స్టాక్ ఉండిపోతుంది. అసలు ఈ డ్రైనేజ్లో పుడికలు తీయట్లేదు.
ఏదో తీసానన్న పేరుకి పుడికలు తీస్తున్నారు తప్ప డ్రైనేజ్ కాలువ మొత్తం కూడా పుడికలు తీయట్లేదు. ఎక్కడ నీరు ఎక్కడ ఉండడం వల్ల ఫస్ట్ జరిగే నష్టం దోమలు ఎక్కువగా పెరుగుతున్నాయి. దానివల్ల ఈ దోమలు వ్యాపించడం వల్ల, ఈ దోమ కోట వల్ల విష జ్వరాలు వస్తున్నాయి ప్రజలకి, జంతువులకి, శతకోటి జీవరాశులకు కూడా. ఈ దోమ ఒకరినే కాదు, మనుషులనే కాదు కదా, అన్ని జీవరాశులను కలుగుతుంది. దీనివల్ల విష జ్వరాలు వస్తున్నాయి. నెంబర్ 2, ఎక్కడ డ్రైనేజ్ నీరు అక్కడే నిలబడి ఉండిపోవడం వల్ల, నిల్వ ఉండడం వల్ల స్మెల్, ఆ మురికి నీరు వాసన స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తుంది. మనిషికి ముఖ్యంగా జీవనానికి ఆధారమైనటువంటి మనిషి అనారోగ్యం కాకుండా, ఏ రోగాలు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నారంటే స్వచ్ఛమైన నీరు తాగాలి, స్వచ్ఛమైన గాలి పీల్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి స్వచ్ఛమైన నీరు టాపిక్ మరి మాట్లాడదాం. ప్రజెంట్ ఇప్పుడు డ్రైనేజ్ గురించి మాట్లాడదాం. దీనివల్ల ఈ డ్రైన్ అనేది నీరు నిలబడడం వల్ల, ఎటు వెళ్లకుండా ఉండడం వల్ల గాలి కాలుష్యం అవుతుంది. గాలి కాలుష్యం వల్ల గాలి కలుషితం అవుతుంది. ఈ కలుషితమైన గాలి ప్రజలందరూ కూడా 100కి 100% అదే పీల్చుకుంటున్నారు. స్వచ్ఛమైన గాలి లేదు. ఇల్లు నుంచి కిందకు దిగితే డ్రైనేజ్ కాలువ, ఈ కాలువకు సరైన గాలి తగలట్లేదు. మొత్తం అంతా ఒక గ్యాస్ లాగా ఫామ్ అయిపోయి గాలిని పొల్యూట్ చేసేస్తుంది. ఇది ఖచ్చితంగా ఈ కాలువలన్నీ కూడా ఓపెన్లో ఉండాలి. ఇప్పుడు కూడా పడ్డ వ్యర్థ నీరు నిర్దేశించబడినటువంటి ప్రాంతానికి పారుతూ వెళ్ళిపోవాలి. ఇక్కడ పడ్డ నీరు ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ పడ్డ నీరు అక్కడే ఉంటే రకరకాల వ్యర్థపు నీరు రోజు రోజుకి డెవలప్ అయ్యి మొత్తం గాలినే కలుషితం చేసి సర్వ రోగాలకి మార్గదర్శి అవుతుంది అది, ఆ నీరు. కనుక పడ్డ నీరు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకుండా ఈ డ్రైనేజ్ కాలువలు ఎక్కడికక్కడే బిళ్ళలు పెట్టి మూసేశారు. అంటే అంటారు డ్రైనేజ్ కాలువకి మూతలు వేసేసారు, కాంక్రీట్తో ఫిక్స్డ్. ఎవరింటి దగ్గర వాళ్ళు మూతలు పెట్టేసుకున్నారు. మొత్తం డ్రైనేజ్ కాలువ అనేది కనపడకుండా చేసేసారు పల్లెకూరులు. అవునా? దానివల్ల ఆ వ్యర్థ జలాలు, మురికి నీరు, ఆ మురికి మలినాలు సిబ్బంది బయటికి తీయడానికి అవ్వట్లేదు. ఏదో తీసానన్న పేరుకి అక్కడక్కడ ఓపెన్లో ఉన్నప్పుడు తీస్తున్నారు తప్ప, ఓపెన్లో లేని ప్రదేశాలలో, అంటే కాలువలు మూసేసి ఉంటాయి కదా, బిల్లలు వేసుకుంటారు. ఎవరింటి కాదు బిల్లలు వేసి పర్మనెంట్గా సిమెంట్లు చేస్తారు, మన సిమెంట్ పోయాని. మరి ఆ బిల్లలు తీయకుండా ఆ స్లాబ్ కింద చాలా మురికి నీరు ఉంటుంది కదా, మురికి మలినాలు ఉంటాయి. డ్రైనేజీలో వ్యర్థ నీరులో నీరు కూడా ఉండదు. నీరుతో పాటు ఘన పదార్థాలు కూడా ఉంటాయి గట్టిగా. మట్టి, గట్టిపడి మట్టి, అది ఇది ఇంకా చాలా మురుకు అంతా ఉంటుంది కదా, గలీజ్ అంత ఉంటుంది. దాంట్లో పైగా ఈ మధ్య ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. ప్లాస్టిక్ గ్లాస్ దగ్గర నుంచి, తిన్న ప్లేటు, పేపర్ ప్లేట్ల దగ్గర నుంచి, పిల్లలు వాడే డైపర్ల దగ్గర నుంచి, ఇప్పుడు మందు బాబులు తాగే మందు బాటిల్ దగ్గర నుంచి అన్నీ కూడా ఈ డ్రైన్లోనే వేసేస్తున్నారు. వేసిన డైపర్ ఏమవుతుంది, వెళ్ళినంత వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. అది కొన్ని రోజులకి అదొక వ్యర్థ పదార్థంలో తయారవుతుంది. దాన్ని ఎవరు తీస్తాడు? డ్రైన్ ఓపెన్లో ఉంటే తీసేటప్పుడు తగులుతుంది. డ్రైన్ క్లోజింగ్లో బిల్లలు వేసేసిన దాని కింద ఏమవుతుంది? కనుక నేను ఈరోజు ఆదివారం వీడియో మాట్లాడుతున్నాను, రేపు వీడియో వదులుతాను. అంటే ఈ సబ్జెక్ట్ మీద పల్లంకూరు
కందికుప్ప, దొంతుగుర్రు, కాట్రనకొన, ముమ్మడివరం. వీటిపై నేను మాట్లాడే సబ్జెక్ట్ పైన రేపు గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇస్తున్నాను నేను. ఖచ్చితంగా అధికారులు స్పందిస్తారు. ఈ డ్రైన్ పైన ఉన్నటువంటి బిళ్ళలన్నీ తొలగిస్తారు. ఎప్పటికప్పుడు డ్రైన్ పర్యవేక్షణలో ఉంటుంది. ఎప్పటికప్పుడు డ్రైన్ క్లీన్ చేస్తారు. వేసిన బిళ్ళలు మొత్తం పీకేస్తారు. పీకేమని నేను ఫిర్యాదు చేశాను. ఎక్కడైనా కానీ రోడ్డు ఉందంటే రోడ్డుపై కానీ డ్రైన్ కాలువ కనపడుతూ ఉండాలి. డ్రైన్ గాలి తగులుతూ ఉండాలి. డ్రైన్లో ఏ వ్యర్థాలు ఉన్నాయి కనపడుతూ ఉండాలి సిబ్బందికి. ఎప్పటికప్పుడు డ్రైన్లో వ్యర్థాలు ఘన పదార్థాలు ఏమన్నా గట్టి ఈ వ్యర్థాలు ఉన్నా కానీ తొలగించడానికి అవకాశం ఉంటుంది. కానీ డ్రైన్ మొత్తం మూసేస్తే ఏమవుతుంది? అది సబ్జెక్ట్. పోతే సెకండ్ సబ్జెక్ట్ విషయం ఏంటంటే, ఈ డ్రైన్ అనేది పల్లంకూరే చూసుకుందాం. పల్లంకూరు సిటీలో తయారైంది. డ్రైన్ మొత్తం అంతా ఉంది. కాలువలు అన్నీ ఉన్నాయి. బస్ స్టాండ్ దగ్గర కాలువలు ఉన్నాయి. బస్ స్టాండ్ దగ్గర నుంచి అలా కాలువ అలా ఉంది. ఎక్కడికి కందుకుప్పకి, పల్లంకూరుకి, మురుక్కాల బోర్డర్లో. కానీ ఈ డ్రైన్ నీరు, ఈ వ్యర్థపు నీరు అనేది ఈ మున్సిపాలిటీ సిబ్బంది లేకపోతే పంచాయతీ సిబ్బంది ఇందులో పంపిస్తున్నారు. ఎక్కడికి రిలీజ్ చేస్తున్నారు? ఎక్కడికి రిలీజ్ చేయాలి? ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా ఈ పల్లంకూరు గ్రామం అవ్వచ్చు, మొత్తం అంతా కందుకుప్ప గ్రామం అవ్వచ్చు, గ్రామ పంచాయతీ, అదేవిధంగా మున్సిపాలిటీ కూడా. ఈ సబ్జెక్టు అంతటి కూడా గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ కూడా, అన్ని పంచాయతీలకి, అన్ని మున్సిపాలిటీలకి చెప్తున్నాను ఈ సబ్జెక్ట్. పల్లంకూరు ఒకటే కాదు. ఈ విధంగా డ్రైన్ పైన మూతలు పెట్టడం వల్ల జరిగే ప్రమాదం అది. పోతే డ్రైన్ వ్యర్థాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్కడ ఎండ్ అవుతుంది? ఈ డ్రైన్ వాటర్ ఇందులోకి వెళ్తుంది. అసలు ఈ డ్రైన్ వాటర్ అనేది ఎక్కడ కలపాలి? ఏం చేయాలి? ఈ మురికి నీరుని, ఈ వెలువడినటువంటి డ్రైనేజ్ మురికి నీరు స్టార్ట్ అయ్యి ఈ ఎండింగ్ ఎక్కడ కలపాలి అనేది ఈ ప్రభుత్వ మున్సిపల్ అధికారులకి, పంచాయతీ అధికారులకి అవగాహన లేదు. నేను కంప్లైంట్లు అదే రాశాను. వీళ్ళకి పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన లేదు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పించండి. డ్రైనేజ్ నీరు అంటే ఏంటి? డ్రైనేజ్ నీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, దాన్ని ఎలా కాపాడుకుంటూ రావాలి, దాన్ని ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఎక్కడికి తీసుకెళ్ళాలనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇమ్మని చెప్పాను నేను. ట్రైనింగ్ అవసరం. లేకపోతే ప్రతి పంచాయతీకి నేనే అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకుని వీళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నాకు టైం దొరుకుతుంది ఖచ్చితంగా. నేను ఫిర్యాదు చేశాను. పోతే ఈ డ్రైనేజ్ వాటర్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది ఎక్కడ కలుపుతున్నారు తెలుసు? త్రాగునీరు, సాగునీరు అయినటువంటి కాలువల్లో కలుపుతున్నారు. కొంత ఊరు మధ్యలో, ఏదైనా ఊరు మధ్యలో ఏదైనా ఉపయోగించలేని చెరువుల్లో కలుపుతున్నారు. ఏంటి? పంట కాలంలో కలుపుతున్నారు, చెరువుల్లో కలుపుతున్నారు, కొన్ని త్రాగునీరు, సాగునీరుకు ఉపయోగించినటువంటి చెరువుల్లో కలుపుతున్నారు. ముఖ్యంగా గోదావరి నదికి అనుసంధానమైనటువంటి గోదావరి పాయల్లో కలుపుతున్నారు. ఈ గోదావరి పాయ అనేది మురుక్కాలం అనే పేరు దానికి. పూర్వీకులు ఇచ్చిన కాలం మురుక్కాలం. మురుక్కాలం అంటే ఏంటి? మురుగు నీరు, డ్రైనేజ్ నీరు, వ్యర్థ నీరు కలపమని కాదు. మురుగుడు నీరు అంటే వ్యవసాయం అయిపోయిన తర్వాత, కోతలు అయిపోయిన తర్వాత, పంట చేతికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి నీరు ఎక్కడికి వదలాలి? ఆ ప్రశ్నకి సమాధానంగా ఆ పంట అయిపోయినటువంటి నీరు, ఆ మురుగుడు నీరు దాంట్లో వదలాలి. పంట నీరే కాబట్టి పొల్యూషన్ ఉండదు. పంట అయిపోయిన తర్వాత వాటర్ కాబట్టి పొల్యూషన్ ఉండదు. దాంట్లో మెడిసిన్స్, కెమికల్స్ అన్నీ వాడతారు కాబట్టి ఆ వాటర్ పొల్యూషన్ ఉండదు. అది గోదావరిలో కలపచ్చు. గోదావరి పైన కలుపుతుంది, డైరెక్ట్ పోటుకి లేపుతుంది, పాటుకి గోదావరిలో కలిసిపోతుంది. కానీ
వర్షపు నీరు కూడా గోదావరిలో కలవడం కోసం ఆ మురుగు కాలువ అనేది ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో వరదలు వచ్చినా కానీ ఈ వరద నీరు తొందరగా గ్రామాల్లో నిలబడకుండా, సిటీలో నిలబడకుండా ఉండడం కోసం ఈ పోటుకి గోదావరి లాక్కెళ్ళిపోతాయి. మురుగునీరు ఉపయోగాలు ఏంటి మళ్ళీ చెప్తున్నాను. పంటలో వేస్ట్ వాటర్, వర్షపు నీరు, ఏదైనా సునామీలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వాటర్ లాగడం కోసం మాత్రమే ఆ మురుగు నీరు. దాంట్లో ఇప్పుడు లేటెస్ట్గా రొయ్యల చెరువుల్లో నీరు కూడా దాంట్లో కలిపేస్తున్నారు. రొయ్యల చెరువులో నీరు కలపవచ్చు, కానీ ఆ రొయ్యల చెరువు నీరు చెరువు పట్టేసుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ చేసి మురుగు నీరు శుద్ధి చేసి దాంట్లో కొడతారు కదా మెడిసిన్, నోవాను, వేస్ట్ వాటర్ నోవాను, లేకపోతే ట్యాంటాలు, లేకపోతే బ్లీచింగ్ కలిపేసి ఆ వాటర్ శుద్ధి చేసిన వాటర్ అది మురుగు కాలంలో వదిలితే సురక్షితం. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి. ఈ డ్రైన్ పల్లంకూర అవ్వచ్చు, కందిపప్పు అవ్వచ్చు, కాటన్ అవ్వచ్చు, మమ్మలూరు అవ్వచ్చు, అమలాపురం అవ్వచ్చు, ఈ డ్రైన్ వాటర్ అనేది మనం ప్రత్యేకంగా ఈ మురుగు కాలంలో కలిపేస్తున్నాం. మరి మురుగు కాలం అనేది గోదావరికి అనుసంధానం ఉన్నది కదా, పాటుకి వెళ్తూ ఉంటుంది కదా. ఈ పోటుకేమో ఎగేసుకుంటూ పాటుకి నీరు మళ్ళీ గోదావరిలోకి వెళ్ళిపోతుంది కదా. మరి గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయా లేదా? ఈ గోదావరి జలంలో కలుషితమైనటువంటి కలుషపు నీరుని మత్స్య సంపద కోసం చేపలు తింటున్నాయా లేదా, తాగుతున్నాయా లేదా? మరి చేపలు కలుషితం అవుతున్నాయా లేదా? అదేవిధంగా ఈ గోదావరి నీరు కలుషితం అవుతుంది, అవునా? ఈ గోదావరి నీరే కదా ఎండకి డ్రై అయ్యి మళ్ళీ మన వర్షం కింద వస్తుంది. మరి పొల్యూషన్ వాటర్ డ్రై అయ్యి మరి పొల్యూషన్ వాటర్ వస్తుంది కదా వర్షం, అది గమనించారు కదా. ఆ విధంగా గోదావరి జలాల్ని కలుషితం చేయడం చట్టరీత్యా కఠినమైన నేరం. చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. అదే కంప్లైంట్ రాశాను. పల్లంకూరు ఎక్కడికి వెళ్తుంది స్టార్ట్ అయ్యి కొంతమంది పల్లంకూరు పెద్ద కాలంలో అది చెరువు ఉంది కదా మధ్యలో, దాంట్లో కొన్ని కలుస్తున్నట్టు ఎవిడెన్స్లు ఉన్నాయి. తర్వాత బయట పెడతాను. ఇదే పల్లంకూరుకి కందుకొప్ప పల్లంకూరు సెంటర్ మురుకాల్లో కలుస్తుంది. అదేవిధంగా కందుకొప్పలో డ్రైన్ అంతా కూడా కందుకొప్ప సెంటర్లో డ్రైన్ మొత్తం వీళ్ళంతా చేసిందంతా స్కూల్ దగ్గర కాలువ ఉంది కదా, ఆ కాలువలో కొంత కలుస్తుంది ఆ డ్రైను వ్యర్థాలు. లోపల డ్రైనేజీలు అక్కడక్కడ చిన్న డ్రైనేజీలు ఉన్నాయి, అన్నీ కూడా కాలువలోకి అక్కడ కలిపేస్తున్నారు. కాటన్ కోన గేటు దగ్గర నుంచి ఉన్న వ్యర్థాలన్నీ కూడా కాలువ ఉందో లేదో కనపడట్లేదు, మొత్తం మూసేశారు. అన్నీ ఓపెన్ చేయాలి. ఆ వాటర్ అంతా కూడా వెళ్ళి ఎక్కడ కలుపుతుంది, మురుకాల్లో కలుపుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మురుకాలు ఉంది కదా, ఆ మురుకాల్లో కలుపుతుంది. మరి అది సముద్ర జలాలే కదా, దాంట్లో కలపకూడదు కదా, పొల్యూషనే కదా. అంటే ఈ వ్యర్థపు నీరు అనేది దానికి ఎండింగ్ పాయింట్ ఏంటనేది వీళ్ళకి తెలియదు, అధికారులకు తెలియదు. తెలిస్తే అలా చేయరు. పోతే మరి ఇప్పుడు వరకు మీరు కొత్తగా చెప్తున్నారు, మరి వ్యర్థ నీరు ఎక్కడ కలపాలి? మరి కాల్లో కలపొద్దు అంటున్నారు, మురికాల్లో కలపొద్దు అంటున్నారు, చెరువుల్లో కలపొద్దు అంటున్నారు. వ్యర్థం నీరు, కలుషితమైన నీరు ఎక్కడ కలపాలని మీరు ప్రశ్న అడుగుతున్నారు. నేను చెప్తున్నాను, దీనికి సిస్టమ్ ఏంటంటే, అసలు పర్యావరణ పరిరక్షణ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ఏంటంటే, ప్రతి గ్రామంలో, ఒక గ్రామం అవ్వచ్చు, 5 గ్రామాలు అవ్వచ్చు, 10 గ్రామాలు అవ్వచ్చు, ఈ గ్రామాలన్నీ కలుపుకొని, ఒక గ్రామమైనా 2 గ్రామాలైనా కలుపుకొని ఈ డ్రైనేజ్ లైన్స్ అన్నీ కూడా ఒక కాలువలోకి తీసుకొని ఈ కాలువని ఒక ఈటీపీ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయాలి. ఇఫిషియెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే మురికి నీరు శుద్ధి చేయు కర్మాగారం అనేది ఉంది మనకి సబ్జెక్ట్. ఇది చాలామందికి తెలియదు, ఎందుకంటే మనం పూర్తిగా చదువుకుంటే
పర్యావరణ పరిరక్షణ కోసం మనం పూర్తిగా చదువుకుంటే ఈ సబ్జెక్ట్ తెలుస్తుంది. కానీ మనం పూర్తిగా చదువుకుని ఉద్యోగాల్లోకి రాలేదు కాబట్టి ఈ సబ్జెక్ట్ తెలియదు. అదేవిధంగా ట్రైనింగ్ కూడా అసలు మన ఉద్యోగాలు ట్రైనింగ్ కూడా పూర్తిగా తీసుకుని రాలేదు వీళ్ళు. ఎందుకంటే ఐడియా ఉంటే ఖచ్చితంగా ఆలోచన పడుతుంది. నాకు పుట్టిన ఆలోచన వీళ్ళు ఎందుకు పుట్టలేదు? సబ్జెక్ట్ తెలియదు కాబట్టి. ఓకే, ఇప్పటికైనా తెలుసుకోండి. మున్సిపల్ కమిషనర్స్, పంచాయతీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా తెలుసుకోండి. ఈ మురికి నీరు అనేది 5 గ్రామాలున్నా, 1 గ్రామం ఉన్నా, 10 గ్రామాలు ఉన్నా ఇవన్నీ కూడా తాగునీరు సాగునీరులో కలపకుండా, మురికి నీరులో కలపకుండా, చెరువుల్లో కలపకుండా ఒకే లైన్ అన్ని పైప్ లైన్లో కూడా 10 లైన్లు ఉంటే 10 లైన్లు అన్నీ కూడా ఒక లూప్ లైన్ ఒకటేసి మెయిన్ లైన్ దాంట్లో కలిపి ఈ లైన్ని తీసుకెళ్ళి ఒక 2 గుంచాలో 3 గుంచాలో ఒక 5 గుంచాలో ఒక ఈటీపీ ప్లాంట్ కట్టాలి. ఈటీపీ ప్లాంట్ అంటే ఒక గోడలతో ఒక హౌజ్లా కట్టేసి ఈ వాటర్ అంతా హౌజ్లోకి వెళ్ళిపోవాలి. డ్రైన్ వాటర్ అంతా హౌజ్లోకి వెళ్ళాలి. ఈ హౌజ్లోకి వెళ్ళిన తర్వాత దానికి కొన్ని కెమికల్స్తో దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు. కెమికల్స్తో దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని, మలినాల్ని తొలగిస్తారు. అప్పుడు నీరు శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి నీరు నువ్వు గోదావరి జలంలో కలుపుకోవచ్చు. కెమికల్ కలిపేసిన వాటర్ కాబట్టి, శుద్ధి అయింది వాటర్ కాబట్టి. కెమికల్ కలిపినాక కెమికల్ వాటర్ అవ్వదు, అది నీరు శుద్ధి అవుతుంది కాబట్టి ఈ శుద్ధి అయిన నీరుని నీ ఇష్టం వచ్చిందని కలుపుకోవచ్చు. కానీ ఆ నీరు కావాల్సింటే చెట్లకు వాడుకోవచ్చు, రకరకాలుగా వాడుకోవచ్చు. తాగడానికి మానవ అవసరాలకు వాడుకోవడం తప్పించి చెట్లకు వాడుకోవచ్చు, బయట వేసుకోవచ్చు, కాళ్ళలో కలుపుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది అప్పుడు ఆ వాటర్ తీసేసిన తర్వాత ఆ హౌజింగ్లో వాటర్ అంతా అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన వాటర్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత కింద మలినాలు ఉంటాయి, ముద్దగా మలినాలు ఉంటాయి కదా, ఈ మలినాలను తీసి దీన్ని ఎరువు కింద వాడుకోవచ్చు. చూసావా ఈటీపీ ప్లాంట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో. ఎలా ఈటీపీ ప్లాంట్ వేసి మురికి నీరు దీంట్లోకి రప్పించడం వల్ల, దీంట్లో ట్రీట్మెంట్ చేయడం వల్ల నీరు చెట్లు వాడుకోవచ్చు, మలినాలు గొరువు కింద వాడుకోవచ్చు. మనం ఏం చేస్తున్నాం? ఈ డ్రైనేజీ వ్యర్థ నీరు అంతా కూడా కాలువల్లోకి, చెరువుల్లోకి, ఏంటంటే గోదావరి జలంలోకి, సముద్రపాయల్లో కలిపేస్తున్నాం. ఇది చట్టరీత్యా నేరం. ఇప్పటి నుంచి ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి నేను ఈ విధంగా జరగనివ్వను. ప్రతి పంచాయతీకి, ప్రతి మున్సిపాలిటీకి ఈటీపీ ప్లాంట్ అనేది అత్యవసరమని ప్రభుత్వానికి తెలియజేసి ప్రతి పంచాయతీకి ప్లాంట్ తీసుకొస్తాను నేను ఖచ్చితంగా. దీని మీద ఒక పోరాటమే చేస్తాను. దానివల్ల మనం కలుషితమైన నీరు తాగం. మరి సరే, కాలం కలుషితం అయిపోతే మనకేం పోయింది, మనసు ఏం పోయింది అని మీరు అనుకుంటున్నారు. మరి కాలంలో డ్రైన్ వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి కాలం కలుషితం అయితే కొన్ని పాడుపడ్డ చెరువుల్లోకి డ్రైన్ వాటర్ వెళ్ళిపోతుంది. పాడుపడ్డ చెరువుల్లోకి వాటర్ వెళ్తే, చెరువుల్లోకి వాటర్ వెళ్తే, పాడుపడ్డ చెరువులోకి తాగునీరు సాగునీరు ఉన్న చెరువులోకి వెళ్తే డ్రైన్ వాటర్, ఈ చెరువులో వాటర్ నువ్వు తాగకపోవచ్చు. ఇప్పుడు మినరల్ వాటర్ వచ్చింది. ఆ వాటర్ శతకోటి జీవరాశులు తాగుతాయి. కుక్కలు, మేకలు, ఆవులు, పందులు, నక్కలు, కీటకాలు, పక్షులు అన్నీ తాగుతాయి. అవునా కదా? ముఖ్యంగా మన పాడి తాగుద్ది. పాడి ఇప్పుడు డ్రైన్ లోపల గ్రామాలలో డ్రైను వ్యర్థాలతో నిండిపోయి గాలి పొల్యూషన్ చేసేస్తే మనకి స్వచ్ఛమైన గాలి పీల్చుకోకుండా ఈ కలుషితమైన గాలి పీల్చుకొని మన అనారోగ్యాలు పాలవుతామని ఇందాక చెప్పాను. ఇప్పుడు నీటిలో కలుషితం, నీటిలో వ్యర్థాలు వెళ్తే ఈ నీటిలో ఉన్నటువంటి వ్యర్థాల నీరుని అన్నీ తాగుతాయి శతకోటి జీవరాశులు. అందులో ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవు నీరు గేదెకి తాగింది అనుకోండి. ఆవు తాగేసి మనకు పాలిస్తుంది. కలుషితమైన నీళ్ళు ఆవు తాగడం వల్ల ఆవు పాలు కూడా కలుషితం అవుతాయి.
ఈ ఈరోజు మన పల్లంకూరులో ఒక ఆవు ఇచ్చింది 5 లీటర్ల పాలు. మా ఊర్లోనే ఒక 5 లీటర్ల పాలు ఇచ్చింది. కలుషితమైన నీరు తాగి వచ్చింది. ఈ కలుషితమైన పాలు నేను ఒక్కనే వాడట్లేదు. ఇప్పుడు పూర్వం ఇంట్లో నాలుగుకి పాలు వేసేవారు, రూపాయికి 2 రూపాయలకి మజ్జిగ అమ్మేవారు, పెరుగు అమ్మేవారు. ఉన్నదంటే అలాగే దానం చేసేవారు. ఇప్పుడు మనం దానం చేయగా సరుకు ఎక్కడ ఉంటుంది? ఈ 5 లీటర్లు ఇస్తే 6 లీటర్లు మనం వాడుకొని మిగిలింది ఫ్యాక్టరీకి వేసేస్తాం, పాల కేంద్రానికి వేసేస్తాం. ఈ పాల కేంద్రం దగ్గర మనం వేసిన 5 లీటర్లు ఎక్కడికి వెళ్తుంది? ఈ కలుషితమైన నీరు తాగి ఇచ్చినటువంటి పాలని, కలుషితమైన నీరు ఆవో గేదె తాగి ఇచ్చిన పాలని మనం ఫ్యాక్టరీకి వేస్తే ఫ్యాక్టరీ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఈ ఈ విషపు పాలు పాల ప్యాకెట్ల ద్వారా ఎంతమందికి వెళ్తుంది? ఎంతమంది అనారోగ్యాలు పాలవుతారు? అదేవిధంగా ఈ కలుషితమైన నీరు, ఈ డ్రైనేజ్ నీరులో మొలిసినటువంటి గడ్డి, అదే చెప్పాం కదా, చిన్న చిన్న పాడుపడి చెరువుల్లోకి గడ్డి వేస్తున్నారు. అక్కడ గడ్డి తిన్నాకి ఆవులు వెళ్తాయి. అక్కడ కలుషితమైన గడ్డి తిని అవి పాలు ఇస్తాయి. ఈ పాలు కూడా సేమ్ ఇందాకట్లాగే. ఈ విధంగా రకరకాల జబ్బులు, గుర్తుపట్టలేనటువంటి జబ్బులు వచ్చి ఈరోజు మానవులు చనిపోతున్నారు. మానవుడు 120 సంవత్సరాలు బ్రతకాలని అనుకున్నా కానీ, బ్రతికే ఆయుస్సు ఉన్నా కానీ, బ్రతికే అవకాశాలు ఉన్నా కానీ 60కి, 70కి, 55కి పోతున్నారు. దానికోసమే రకరకాల జబ్బులు, గుర్తుపట్టలేని జబ్బులు. అదొకటే కాదు, అదే చెరువులో ఆవు గేదె నీళ్ళు తాగింది, అది పాలు పొల్యూషన్ అయింది. ఓకే, మరి దాంట్లో చేపలు, ఆ చేపలు తింటాం కదా, తినబడి పక్కడు తింటాడు కదా. ఈ చేపలు తినడం వల్ల, ఆ పొల్యూషన్ చేపలు తినడం వల్ల అవి కూడా సేమ్ ఇంతే. ఏడాడు తింటాడు, అడిగి జబ్బులు. అంతేనా? ఈ విధంగా ఈ పొల్యూషన్ అనేది లేకుండా ఉంటే, పొల్యూషన్ అనేది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ట్రీట్మెంటే బెస్ట్ కదా. ఈటీపీ ప్లాంట్ బెస్ట్ కదా. మురుగునీరు దాంట్లోకి వెళ్ళకుండా ఈటీపీ ప్లాంట్ పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పనులు చేసుకోవచ్చు. స్వచ్ఛమైన నీళ్ళు తాగొచ్చు. పశువులు ఆరోగ్యమైన పాలు ఇస్తాయి. ఈ విధంగా చేస్తాయి. ప్లస్ కాలువల్లోకి, పంట కాలువల్లోకి ఈ వ్యర్థాలు వెళ్ళడం వల్ల, వ్యర్థ నీరు కలగడం వల్ల, అది త్రాగునీరు, సాగునీరు. ఇప్పుడు మనం త్రాగు గురించి మాట్లాడుకున్నాం. త్రాగునీరు, ఇప్పుడు సాగునీరు. ఈ వ్యర్థాలు కలిసినటువంటి నీరు కూడా పంటలకు వెళ్ళి, పంటల వ్యర్థ నీరు పీల్చుకొని పండిన పంట కూడా కలుషితం అవుతుంది. ఈరోజు ఆ కలుషితమైన పంటే మనం తింటున్నాం. చాలాసార్లు చెప్తున్నాను, ఈ ఫ్యాక్టరీస్, బాయిల్డ్ రైస్ ఫ్యాక్టరీస్, ఇవి పంట కాలంలోకి, పంట బోధుల్లోకి కలిపేస్తున్నారు ఈ మధ్య. కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ తర్వాత తీసుకుంటాను. ఈ పంటలకు కూడా కలుషితం అవుతున్నాయి ఈ వ్యర్థపు నీరు వల్ల. ఈ కలుషితమైన పంట మనం తింటున్నాం కాబట్టి మనం అనారోగ్య పాలవుతున్నాం. అవునా కదా? సబ్జెక్ట్కి వస్తే, ప్రజెంట్ మనం త్రాగేది కలుషితమైన నీరు. ఈ వ్యర్థాల వల్ల, పర్యావరణ పరిరక్షణపై అవగాహన లేనటువంటి అధికారుల వల్ల, ఈ డ్రైనేజ్ వ్యర్థ నీరు వల్ల, ఈ డ్రైనేజ్ ఎక్కడెక్కడ స్టాక్ అయిపోయి మూతలు పెట్టేసి బ్లాక్ చేసి అదొక విషపు వాయువులాగా అవ్వడం వల్ల, ఓపెన్గా కాలం ఉంటే ఎక్కడైనా బ్లాక్ అయింది వెంటనే క్లియర్ చేస్తారు. మరి మూసేసి ఉంటే అక్కడ బ్లాక్ అయిందా, ఏమైంది ఎవరికి తెలుసు? 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, 10 రోజుల తర్వాత ఆ నీరు విషపు నీరు కింద తయారవుతుంది. ఆ విషపు గాలి మనం పీల్చుకోవడం వల్ల రకరకాల మూత్రపిండ వ్యాధులు, క్యాన్సర్స్, రకరకాల జబ్బులు వస్తున్నాయి. మరి ఎందుకు? మరి నిర్లక్ష్యం ఎవరిది? మున్సిపాలిటీ అధికారులదే కదా. పంచాయతీ సెక్రటరీ, అదేవిధంగా పంచాయతీ సిబ్బందిదే కదా. మున్సిపాలిటీ సిబ్బంది, మున్సిపాలిటీ కమిషనర్దే కదా తప్పు. అంటే వీళ్ళకి అవగాహన లేదనమాట. నేను చెప్పిన సబ్జెక్ట్ మీద మున్సిపల్ కమిషనర్కి, ఏ మున్సిపాలిటీ కమిషనర్ అని అతనికి అవగాహన లేదు కాబట్టి దీని గురించి పట్టించుకోవట్లేదు.
మన జీతం వస్తే చాలు, ఎవరు రాకపోతే మనకేందుకు. పంచాయతీ సెక్రటరీ కూడా అవగాహన లేదు కాబట్టి మన జీతం మనకు వస్తే చాలని వీళ్ళు అనుకుంటున్నారు. ప్రజలు పోతే ఎందుకు, వాళ్ళకెందుకు. ఈ విధంగా ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీకు షేర్లు లైక్లు కొట్టమని నేను అన్నాను. ఇది ఇంకొక నలుగురికి తెలియాలి కాబట్టి సబ్జెక్ట్ మీకు నచ్చితే జస్ట్ అలా మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లోకి, మీ సొంత గ్రూపుల్లోకి, మీ బంధువులకి పంపించండి. వాళ్ళు తెలుసుకుంటారు. ప్రతి గ్రామంలో కూడా మన డ్రైనేజ్ నీరు ఎక్కడికి వెళ్తుంది అనేది వీళ్ళు ఆలోచించి అవగాహన పెంచుకుంటారు. ఈరోజు ఈ వీడియో విన్న వెంటనే మీరు చూడండి, ఉదయం వెళ్ళండి. ఇప్పుడు నేను నైట్ వీడియో చేస్తాను కాబట్టి డే టైం ఎప్పుడైనా కానీ మన డ్రైనేజ్ ఎక్కడ కలుస్తుంది. రవికుమార్ మాయమాటలు చెప్తున్నాడు, సొల్లు కోళ్ళు చెప్తున్నాడు, ఆయనకి అవగాహన లేదు. ఈ డ్రైనేజ్ నీరు మురుకాల్లో ఎందుకు కలుపుతుంది, పంట బూతులు ఎందుకు కలుపుతుంది, ఆడికి పని పాటలు లేక చెప్తున్నాడు అనుకుంటున్నారు మీరు. అది నిజమైతే రేపు నిరూపించండి. నేను చెప్పిన డ్రైనేజ్ ఎక్కడ కలుగుతుందో చెప్పండి, ఆ కలిసింది ఎక్కడ కలుగుతుందో చెప్పండి. పల్లంకూర ఎక్కడ కలిసింది చెప్పనా, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. కందుకు పల్లంకూర మధ్య మురికల్లా కలిసిపోతుంది ఈ డ్రైన్ మొత్తం అంతా. అది గోదావరి జిల్లా కలుగుతుంది. కందుకప్పు కూడా స్కూల్ వెనకాల కాలంలో కలుగుతుంది. దొంతుకూర ఎక్కడ కలుగుతుంది, కాటరకొండ పాయింట్ ఎక్కడ కలుగుతుంది. ముమ్మిడివరం మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడ కలుగుతుంది చెప్పండి. ఖచ్చితంగా నేను చెప్పిన నిజాలను మీరు ఒప్పుకుంటారు. పోతే నేను ఆల్రెడీ ఫిర్యాదు చేశాను. ఈటీపీ ప్లాంట్లు అనేది ప్రతి పంచాయతీకి, ప్రతి మున్సిపాలిటీకి కావాలి నా డిమాండ్. దీని మీద ఒక పోరాటమే జరుగుద్ది. మీరు అందరూ నాకు సహకరించాలి. ఈ సబ్జెక్ట్ నలుగురికి తెలియాలి. కొంతమంది అనుకుంటారు వీడియో చేస్తున్నాడు, వీడియో చేసి మీకు డబ్బులు వస్తాయి, అవి వస్తాయి. నేను డబ్బుల కోసం చేయట్లేదు. ఇంట్లో డబ్బులు రావు. డబ్బులు ఎందుకు వస్తాయి, డబ్బులు రావు దీంట్లో. ఓకే, డబ్బులు వస్తే వీటికి రావు. డ్యాన్సులకైనా, జోకులకి, కామెడీలకి వస్తాయి డబ్బులు. ఇటువంటి ఎవడో చూడడు, చూసిన లైక్లు వాడాడు, షేర్లు వాడాడు, సబ్స్క్రైబ్ కూడా చేయడం ఎవడో. నా ఛానల్ ఎవడో సబ్స్క్రైబే చేయడు. రవికుమారుడు మంచి సబ్జెక్ట్ చెప్తాడు, మనం సబ్స్క్రైబ్ చేద్దాం. నెక్స్ట్ ఏమైనా చెప్తే మనకు నోటిఫికేషన్ వచ్చేద్దాం అని ఎవడు అనుకోడు. సబ్స్క్రైబ్ చేయరు. ఏదో నా మిత్రులు చేసుకుంటారు తప్ప. సబ్జెక్ట్ మంచిది సబ్స్క్రైబ్ చేయరు, షేర్లు కూడా చేయరు. అలా చేయమని అడగను. నా యూట్యూబ్ మీద డబ్బులు రావాల్సిన అవసరం లేదు. పోతే రవికుమార్ డైరెక్ట్ వీడియోనే పెట్టచ్చు కదా, యూట్యూబ్ లింక్ ఎందుకు పెడుతున్నాడు. వీడియో అయితే 6 నిమిషాలు 7 నిమిషాలు వీడియో అయితే వస్తుంది వాట్సాప్లో. 10-15 నిమిషాలు మించిన వీడియో రాదు. అది లింక్ ద్వారానే పంపించాలి. అలాగొచ్చి కొన్ని నేను 10 నిమిషాలు 8 నిమిషాలు చేసిన వీడియోలు ఖచ్చితంగా యూట్యూబ్లో పెట్టకుండా నేను డైరెక్ట్గా వదిలేస్తాను. ప్రేమ చూడొచ్చు. లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి ఆ లింక్ నేను వీడియో యూట్యూబ్లో చేసి మీకు లింక్ పెడుతున్నాను. మీరు తక్కువ అనుకోవద్దు. నేను డబ్బు సంపాదించాలని, ఒక యూట్యూబర్ని అవ్వాలని ఏం కాదు. ఒక అవగాహన కల్పించడం కోసం నేను చేసే ప్రతి వీడియోలో సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఈ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ ఇది. ఇంకా ఉంది. ఇది ఫస్ట్ ఎపిసోడ్. నేను కూడా 90 మీద ఫస్ట్ ఎపిసోడ్ అని రాస్తాను. ఫస్ట్ ఎపిసోడ్లో ఏం తెలుసుకుంటాం మనం, డ్రైనేజీ వ్యర్థ నీరు ఎక్కడికి వెళ్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అది చెప్పాను కదా. ఖచ్చితంగా మనకి డ్రైనేజ్ అనేది ఈటీపీ ప్లాంట్లు కావాలి, ఈటీపీలోకి వెళ్ళాలి. ఈటీపీ ప్లాంట్లు ప్రభుత్వం ఇవ్వాలి, వచ్చే విధంగా మనం ఫైట్ చేయాలి. ఈటీపీలు అవ్వడం వల్ల ఈ మురికి నీరు కాలువలో కలవదు, త్రాగునీరు సాగునీరులో కలవదు, చెరువుల్లో కలవదు. కొన్ని రోగాలని అరికట్టలు పోతాం. దయచేసి 34 నిమిషాలు అయిపోయింది, తప్పుగా అనుకోకండి. మీకు అర్థం అవ్వాలని చెప్పాను, కానీ నేను చాలా టైం కేటాయించి చెప్తున్నాను. అసలు నాకు ఖాళీ ఉండదు. నా లోకమే వేరు, నా బిజినెస్లో నా యాక్టివిటీస్ లోకమే వేరు. కానీ అవగాహన కోసం మీకోసం టైం తీసుకుని నేను చేస్తున్నాను. రేపు కంప్లైంట్ ఏమిస్తున్నాను గ్రీవెన్స్లో. ఈరోజు సండే, రేపు గ్రీవెన్స్లో కంప్లైంట్ ఏమిస్తున్నాను మన ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో. ప్రజెంట్ ముమ్మిడివరం, కాటరకొండ, పల్లంకూరు, దొంతుకూరు వీటిపైన
డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయాలి, డ్రైనేజ్పై మూతలు తీసేయాలి, పూర్తిగా తొలగించాలి. ప్రతిరోజు డ్రైన్ని పరిరక్షించే విధంగా డ్రైన్ ఉండాలి. డ్రైన్లో వాటర్ ఎప్పుడు కూడా డ్రైన్ వ్యర్థపు నీరు స్టాక్ ఉండకూడదు, ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మురికాల్లోకి, పంటకాల్లోకి, సాగునీరు ఎక్కడ ఉంటే చిన్న చిన్న చెరువులు వెళ్ళిపోవాలి. ప్రజెంట్ వీళ్ళు ఓపెన్ చేస్తారు, అది ఎక్కడికి వెళ్తుంది అనేది ప్రజలందరూ గమనించాలి. ఈరోజు క్యాటర్ పనులు ఓపెన్ చేసిన మూతలు అవి ఎక్కడికి వెళ్తుందని నువ్వు గమనించవా? గమనించి నాకు కామెంట్ పెట్టు. నేను చెప్పింది నిజమైతే నిజమని చెప్పు, లేకపోతే ఏదైనా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. రఘుమన్న చెప్పింది సొల్లుకూరలేని మాయ మాటలేని పల్లంకూరు డ్రైన్ ఓపెన్ చేశారా లేదా? క్యాప్లో ఓపెన్ చేసిన తర్వాత మీరు పరిశీలించండి వాటర్ ఎక్కడికి వెళ్తుంది. కందుగొప్ప డ్రైన్ మూతలను ఓపెన్ చేస్తారు, ఈ డ్రైన్ ఎక్కడికి వెళ్తుంది చూస్తే కామెంట్ పెట్టండి. ఎక్కడైతే మూతలు ఓపెన్ చేశారో అది నా చలవ వల్ల ఓపెన్ అవుతుంది. ఇది ఒకటి ఈరోజు మమ్మలవరం నియోజకవర్గంలో స్టార్ట్ అయింది. మమ్మలవరం మండలం కాటరకొండ మండలం స్టార్ట్ అయింది. రేపు అయిపోవడం తాళరేవు కూడా వస్తుంది. తర్వాత కాకినాడ, అమలాపురం ప్రతి జిల్లాలో టార్గెట్ చేస్తాను నేను. ఎందుకంటే నాకు కొంచెం టీం కావాలి. ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్కి టీం కావాలి. ప్రతి గ్రామం నుంచి కూడా మేము టీం తీసుకుంటున్నాం. ఈ టీం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మంచి స్కిల్ ఉన్న వాళ్ళు మేము టీం తీసుకుని టీం కింద తయారు చేస్తాం. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. ఎవరితో పని లేదు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి, తెలుసుకుంటారు. త్వరలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ పైన కొంత టీం రెడీ చేసుకుందాం, సహకరించండి. జై హింద్.